ప్రత్యేకమైన ఆరాధన చేసిన అందరూ కూడా ప్రభునామం శుభము. మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కనుక ఈ సన్నివేశంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆయన కొద్ది నిమిషం తెలుగు వాక్యం చూసుకొని మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం వచనం అందరు కలిసి చదువుకుందాం. 11వ వచనం అందరు కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం వచనం 11వ వచనం అందరు కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 51. లూకా సువార్త 2వ అధ్యాయం వచనం 11వ వచనం అందరు కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. మరోసారి చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అందరం చివరిసారి అందరు కలిసి చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దాదాపుగా ఈ మాసం అంతా కూడా ఈ మాట మనం ఏ ఫ్లెక్సీ మీద చూసినాం, ఏ ఫ్లెక్సీ ఈ మాట లేకపోతే ఈ వచనం లేకుండా నాకు తెలిసి నేను ఇంతవరకు చూసినటువంటి ప్రతి ఫ్లెక్సీ మీద కూడా ఇదే మాట రాయబడింది. ఏమంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజు మీకు నేను చెప్పే సందర్భం లేకుండా అంశం ఏంటంటే నేడు. ఏదంట నేడు. దాదాపుగా ఈ దాని మీద ఎన్నో సన్నివేశాలు నాకు తెలిసి లూకా భక్తుడు నూతన నిబంధనలో అతి ఎక్కువ వచనాలు కలిగినటువంటి పుస్తకం కూడా ఈ లూకా సువార్తనే. నాకు తెలిసి కనీసం 1151 వచనాలు ఇందులో కనబడుతూ వస్తాయి. ఎన్ని వచనాలు కనబడతాయి? 1151 వచనాలు ఇందులో కనబడతాయి. నాకు తెలిసి ఇన్ని వచనాలు నూతన నిబంధనలో ఏ పుస్తకంలో కూడా పెద్దగా కనబడమని వాళ్ళ కొద్ది చెప్పొచ్చు. అయితే నాకు తెలిసి లూకా భక్తుడు దాదాపుగా సువార్తలు ఎన్ని కనబడతాయి? 4 సువార్తలు కనబడతాయి. ఒకటి మత్తయి సువార్త, 2వది మార్కు సువార్త, 3వది లూకా సువార్త, 4వది యోహాను సువార్త. ఇవి మనకు తెలిసినటువంటి సువార్తలు. ఈ 4 సువార్తలు కూడా మనకి యేసుప్రభు జననం కనబడుతుంది, యేసుప్రభు మరణం కనబడుతుంది, యేసుప్రభు యొక్క పునరుద్ధానం కనబడుతుంది, యేసుప్రభు తిరిగి రానై ఉన్నాడు అనేటటువంటి సందర్భం కూడా కనబడుతూ వస్తాయి. ఇవన్నీ కూడా యేసుప్రభు పుట్టిన తర్వాత మనకు కనబడుతూ వచ్చినటువంటి సందర్భం లేదా కనబడుతూ వచ్చినటువంటి పుస్తకాలు. కానీ యెషయా భక్తుడు కానీ తన జీవితంలో ఆయన రాస్తూ వస్తాడు. నాకు తెలిసి అతి పెద్ద పుస్తకంలో సువార్తల అంటే పాటల పుస్తకాలు కాకుండా అతి పెద్ద పుస్తకం కూడా పాత నిబంధన ఏం కనబడుతుంది అంటే యెషయా గ్రంథమే కనబడుతుంది. ఎన్ని అధ్యాయాలు అందులో ఉంటాయంటే కనీసం 66 అధ్యాయాలు అందులో కనబడుతూ వస్తాయి. ఆయన దాదాపుగా పండితుల అంచనా ప్రకారం 700 సంవత్సరాల క్రితమే ఆయన రాస్తూ వస్తాడు, ప్రవచనం చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఏలయనగా మనకు శిశువు పుడతాడని చెప్పిన పుట్టెను అని చెప్పినంటే ఆయన నిర్ధారణ చేసిండు. ఆయన ఏమని చేసిండంటే ఆయన 700 సంవత్సరాల తర్వాతనే, మనమైతే కొద్దిగా పెళ్లి అయిన తర్వాత కొత్త దంపతులను చూసినాం అనుకో 6 సంవత్సరాల తర్వాత పుడతారు అని మనం చెప్తాం. లేదా పుట్టలేము అనుకో మన జీవితం అంతా కూడా ఎట్లుంటదంటే వాళ్ళ మీద నింద, లేకపోతే అమ్మాయికి వేరే అబ్బాయిని చూడడం, అబ్బాయికి వేరే అమ్మాయిని చూడడం అనేది తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ యెషయా భక్తుడు ఆ రకంగా చేయట్లేదు. ఆయన 700 సంవత్సరాల క్రితమేనంట ఏం చెప్తాడంటే మన కొరకు ఒక శిశువు పుడతాడు, మనకు ఒక శిశువు పుట్టాడు. ఎట్లున్నాడు ఆయన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానానికంట అధిపతి. అదే రకంగా లూకా భక్తుడు రాస్తూ వచ్చాడు. ఒకవేళ మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-20 వచనాలు చూసినట్లయితే ఆయన పుడతాడు, ఆయనకి యేసు అనే పేరు పెడతాం, ఆయన ఈ రకంగా ఉంటాడని మత్తయి భక్తుడు రాస్తూ వచ్చాడు. కానీ లూకా భక్తుడు తన జీవితంలో 2వ అధ్యాయం 11వ వచనం రాయబడుతుంది. ఏమంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. ఈ రోజు నా అంశం ఏంటంటే మన జీవితంలో యేసుప్రభు మన జీవితంలో ఆయన నేడు అనే దినములో లేకపోతే ఈ రోజు మన దినములో ఆయన పుట్టగలగాలి. ఆయన మన జీవితం ఏం చేయగలగాలి? ఆయన మన జీవితంలో పుట్టగలగాలి, ఆయన మన జీవితంలోకి రాగలగాలి, ఆయన జీవితంలో మనం మనసు పూర్తిగా ఆయన ఆరాధించగలిగి రాబోయేటటువంటి దినాలు ఏ రీతిగా ఉంటాయో మనకు తెలియదు. రాబోయే దినాలు ఈ రీతిగా చక్కగా కూర్చొని ఆరాధిస్తాం. ఈ రకంగా నూతన వస్త్రాలు వేసుకోలేకుండా అంబరాలు చేసి ఆర్భాటం చేసి సందడి చేసి సంబరం చేసి చేస్తామో చేయమో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను, మన జీవితంలో ఆ ప్రభువు మన హృదయాల్లో ఆయన జీవించగలగాలి. నాకు తెలిసి లూకా భక్తుడు చాలా సన్నివేశాలు చెప్పాడు. లూకా భక్తుడు చాలా సన్నివేశాలు చెప్తూ వచ్చాడు. నాకు తెలిసి యేసు ప్రభువు వారి వంశావళి అతి ఎక్కువ రాసినటువంటి వ్యక్తి కూడా ఎవరో తెలుసా? లూకా భక్తుడు.
ఆదాము మొదలుకొని దేవుని కుమారుడు ఆదాము మొదలుకొని యాకోబు కుమారుడు యోసేపు వరకు కూడా రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క లూకా భక్తుడు. అంటే చాలా అన్ని సేకరించి ఒక మానవుడికి, ఒక క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాసికి ఏదైతే అవసరమో అది లూకా భక్తుడు రాసి వచ్చాడు. అందులో రాసి వచ్చిన సందర్భంలో, సన్నివేశంలో ఆయన రాసి వచ్చాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఎవరి కోసం పుట్టిండంట? నా కోసం పుట్టిండు. ఎవరి కోసం పుట్టిండు? మనందరూ కూడా చెప్పగలరు ఏమని ఎవరి కోసం పుట్టినట్ట? నా కోసమైనా పుట్టిండు. ఒకవేళ మన జీవితంలో ఈ 2024వ సంవత్సరం ఈ డిసెంబర్ 25వ తేదీన లేకుంటే ఈ దినాన యేసు ప్రభువు వారు కానీ మన జీవితంలో పుట్టగలిగితే చాలా సంతోషం. అందరికంటే కూడా ఎక్కువ సంతోషించేది ప్రభు అయిన యేసు. కనుక మన జీవితంలో ఆ రీతిగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. ఒకవేళ మన జీవితంలో ఆ రీతిగా ఉంటే ఒక 3 సన్నివేశాలు చెప్తాను. నాకు తెలిసి 1151 వచనాలలో నేడు అనే మాట ఏమంటానంట? నేడు అనే మాట కనీసం 10 చోట్ల రాయబడుతుంది. ఎన్ని చోట్ల రాయబడుతుంది? మీరు అందరు చెప్పాలి. 10 చోట్ల రాయబడుతుంది. ఈ సందర్భం, ఈ సన్నివేశం మీకు ఎక్కడ కూడా దొరకదు. అందుకని రికార్డు కూడా చేపిస్తున్నాడు. ఎన్ని చోట్ల రాయబడింది? 10 చోట్ల ఖచ్చితంగా రాయబడుతుంది. మొట్టమొదటిసారిగా నేడు అనే మాట కూడా ఇక్కడ కనబడుతుంది. ఏమంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజు మన జీవితంలో ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 25వ దినాన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో పుట్టగలగాలి. మన జీవితంలో ఆయన ఒక ఆశ్చర్యకరుడుగా ఉండగలగాలి, అద్భుతకరంగా ఉండగలగాలి. ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చినాయి. ఈ రోజు ఎక్కడ కూడా సమాధానం లేదని ఇందాక మన వాక్యంలో కూడా విన్నాం. ఎక్కడ కూడా సమాధానం దొరకదు, ఎక్కడ కూడా శాంతి అనేది దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు యొద్దనే సమాధానం. ఎందుకు తెలుసా? ఆయనే సమాధానానికి ఎటువంటి వాడంట? కర్త. ఎటువంటి వాడంట? ఆయన దానికి కర్త. కనుక ఆయన సన్నిధిలో మనం ఏం చేయగలిగాలి? ఆయన సమాధానం పొందుకోవడానికి, ఆయన సంతోషం పొందుకోవడానికి, ఆయన నెమ్మది పొందుకోవడానికి, ఆయన ఇచ్చినటువంటి రక్షణానందం పొందుకోవడానికి అంట ఆయన సన్నిధిలో క్రిస్మస్ వేడుకలు మనం జరుపుకోగలిగాం. నాకు తెలిసి ఒక 3 సన్నివేశాలు త్వరగా చెప్పి నన్ను ముగించడానికి ఇష్టపడతాం. ఒకవేళ మనం ఇదే నేడు అనేటటువంటి సన్నివేశంలో మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ రోజు నుంచి మన నుంచి కోరుకునేది ఏంటంటే, ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం వరకు. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం వరకు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జకర్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. చాలా మాకు రాయబడదు, అక్కడ అండర్లైన్ చేయండి. నేడు అనే మాట అండర్లైన్. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జకర్యా త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి. ఎక్కడ ఉండవలసిందంట? ఎవరింట్లో ఉండవలసిందంట? జకర్యా వారి ఇంట్లో ఉండవలసి. ఈ రోజు ఆ జక్కయ్య అనేటువంటి పేరున్న చోట మన పేరు మనం రాసుకుందాం. ఒకవేళ నేను ప్రణీతులు లేకుండా నేను చంపిన అనుకో, నా పేరు రాసుకుంటాను. యేసు ప్రభు ఏమి ఇష్టపడుతున్నా అంటే ఆయన నా ఇంట్లో ఉండడానికంట ఇష్టపడుతుంది. ఎందుకు ఉండడానికి ఇష్టపడుతున్నా అంటే ఆయన రక్షకుడిగా ఈ లోకానికి ఏం చేసిండు? ఆయన ఉదయిస్తూ వచ్చాడు. ఆ రక్షకుడిగా ఆయన పుడుతూ వచ్చాడు. ఆ రక్షకుడి పేరు ఆయన రాస్తూ వచ్చాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటని కింద నోట్లో రాయబడింది అంటే అభిషేక్తుడు. ఎటువంటి వాడంట? ఆయన అభిషేకించేటటువంటి దేవుడు, ఆయన అభిషేక్తుడికి కర్తగా ఉన్నటువంటి దేవుడు. మన జీవితంలో ప్రభు మన నుంచి క్రిస్మస్ సీజన్ లో ఏం కోరుకుంటాడంటే ఆయనంట నా ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఒకవేళ మీకు తెలిసినటువంటి లవోదియ అనేటువంటి సంఘానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం మనకందరికి సుపరిచితమైనటువంటి వచనం. ఇదిగో తలుపు వద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీస్తే ఏం చేస్తాడంటే దేవుడు ఆయనతోని ఉంటాడు, ఆయనలో ఉంటాడు, ఆయనతో కలిసి అంటే ఏం చేస్తాడంట? భోజనం చేస్తున్నాడు. ఎంత మంచి అద్భుతం కదా! ఈ రోజు క్రిస్మస్ సీజన్ లో ప్రభు మనతో ఏం చేసేవాడు ఉండాలంటే ఆయన కలిసి ఉండడానికి ఇష్టపడాలి, ఆయన మనతో భోజనం చేయడానికి ఇష్టపడాలి, ఆయనతో మనతో కొద్దిసేపు ఉండి ముచ్చటించడానికి ఇష్టపడాలి. అక్కడ రాయబడుతూ వచ్చింది, అయ్యా నువ్వు ఏదో కోరుకుంటున్నావు కదా, కానీ నేను అది కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటా అంటే నీ ఇంట నేను ఖచ్చితంగా ఉండవలసి ఉన్నది. ప్రభు ఈ రోజు చేసిన నీతో కూడా మాట్లాడుతున్నదంటే ఈ రోజు ప్రభు అంట మన హృదయం అనేటటువంటి ఇంట్లో ఉండడానికి ఏం చేయబడుతుందంటే ఇష్టపడుతూ వస్తుంది. ఈ రోజు దేవుడికి నువ్వు ఇచ్చే డబ్బేం అవసరం లేదు, లేకపోతే నీ హోదా అవసరం లేదు, లేకపోతే ఇంకోటి ఏది కూడా అవసరం లేదు. కానీ ఒకటి ఆయన కోరుతున్నాడంటే ఆయన మన ఇంట్లో హృదయం అనేటటువంటి ఇంట్లో ఉండడానికంట ఇష్టపడుతుంది. ఈ రోజు చేరి వచ్చిన నీవు ఆయనకు అవకాశము ఇవ్వగలవా? ఆయన ఏం చేస్తున్నాడంట 2024 సంవత్సరం నుంచి ఆయన తడుతున్నాడు.
చేర్చుకున్న వారు కొంతమంది, విడబడుతున్న వారు ఎంతోమంది. నువ్వు చేర్చబడినటువంటి ఆ స్థలంలో ఉన్నవా, విడవబడుతున్నటువంటి స్థలంలో ఉన్నవా? ఈరోజు ఏం చేయాలి? వ్యక్తిగతంగా ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని ఈరోజు ఏం చేయాలి? ఆయన అంటే, ప్రభువా, నేను కూడా నా ఇల్లు అనే హృదయాన్ని నేను తెలుస్తున్నాను. నా హృదయంలో నువ్వేం చేయాలి? నివసించు, లేకపోతే ఉండగలి. లేదు బ్రదర్, నేను రక్షణ పొందినా కదా, 30 సంవత్సరాలు అయింది, నేను రక్షణ పొందినా. నువ్వు ఎన్ని సంవత్సరాలు రక్షణ పొందినా? వాక్యం సెలవిస్తుంది, ఒక్కడును లేడు. అందరూ ఏం చేసినట్ట? పాపము చేసి. కనుక మన జీవితంలో యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? కింది భాగంలో రాయబడుతూ వచ్చినాడంటే, ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఏం చేసినట్ట? లోకానికి వచ్చింది. కనుక మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆయన పాపం నుంచి విడిపించబడతాం, ఎప్పుడైతే మనం విముక్తి కలగా ఉంటామో, ఆయన అందులో ఉండడానికి ఇష్టం. యేసు ప్రభు ఎక్కడంటే అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు. పశువుల పాకలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడట? రేపు చూసినా మీరు అంత పట్టు చీరలు కట్టుకొని మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చే, చాలా మంచిది, చక్కటి. ప్రభు మనకి ఈ హోదా ఇచ్చాడు. అర్థమవుతుందా? ఏ హోదా ఇచ్చాడు? పట్టు చీర కట్టుకుని సంబరం చేసి ఆనందపడి సంతోషించి గంతులు వేసేటటువంటి ఈ ప్రభు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నువ్వు చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత కింది స్థాయికి ఆయన అన్నాడు, వెరై చెప్తా వినపడట్లేదు, అది మా ఇంట్లో స్థలం లేదు కదా బాబు, అసలు ఈ ఊర్లోని స్థలమో లేదు. ఒకవేళ నీకు ఏదైనా అవసరం ఉంది అని అనుకుంటే, మా పాక ఉంది కదా, ఆ పాకలు నువ్వేం చెయ్యి? దాన్ని వాడుకో. మనం అనుకున్నటువంటి రీతిగా ఇప్పుడు మనం సీన్ చూస్తాం కదా, అక్కడక్కడ పండు వాళ్ళ ఇంట్లో కూడా వేసి నేను చూసిన వేసి కదా, అందులో అన్ని పెట్టిరు ఏవైతే ఉండాలి. ఎక్కడైనా పెండ పెట్టిరా? అందులో పెట్టిందా? అందులో ఇది పెట్టిందా? పెట్టి వారం రోజుల తర్వాత చూడండి, అక్కడ ఉండగలుగుతామా? మనం ఉండగలుగుతామా? ఉండలేదు. కానీ ప్రభు నిన్ను ఆయన ఇంట్లో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. అక్కడ ఉండడానికి గల కారణం తెలుసా? నీ హృదయాన్ని ఆయన తెరవడానికి ఇష్టం. జక్కయ్యతో మాట్లాడుతూ వచ్చినమాట, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి. పోనీ జక్కయ్య మంచోడా? పోనీ ధనవంతుడని వెళ్ళాడంటరా, లేకపోతే పొడవాడని వెళ్ళాడంటరా, లేకపోతే కలెక్టర్ అని వెళ్ళాడంటరా? అక్కడ రాయబడుతూ వచ్చిన సందర్భం ఆయన కోసం ప్రజలు చెప్తున్నటువంటి మాట కనబడుతుంది. 7వ వచనం కనబడుతుంది. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా. ఎటువంటి వాడంటే తెలుసు? ఆయన మంచోడను, ధనవంతుడను, పొట్టివాడను, లేకపోతే మంచి భోజనం పెడతాడను కాదట. ఎందుకంట ఆయన పాపి అన్నట. అందరు ఏమనుకుంటారు ఆయన కోసం అంటే, పాపి అని ఆయనకి ఏం చేశారు? స్టాంప్ వేసి, లేకపోతే ముద్ర వేశారు. కానీ ప్రభు ఆయన యుద్ధకు వెళ్ళడానికి ఇష్టపడుతుంది, ఆయనతో ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ రోజు చేరి వచ్చిన మనమందరం కూడా బయటికి చాలా చక్కగా కనపడవచ్చు. నేను ప్రసంగం అయి ఉండొచ్చు, చాలా మంచి ప్రసంగం చేసి ఉండొచ్చు. అయినా ప్రభుకి నేను ఎటువంటి వానో నా హృదయ ఆంతర్యము ఆయన ఎదుగుతాం, ఆయన తెలిసినటువంటిది. అందుకనే ప్రభు ఏం చేసినట్ట, నేను ఆయన మరొకసారి నా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను. ఎక్కడ ఉంటాడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన స్థలంలోనే ప్రభు ఉండడానికి ఇష్టపడతాను. ఈ రోజు చేరి వచ్చిన సంఘమా, నీ హృదయము ఆ రీతిగా ఉండడానికి ఏం చేయాలి? సిద్ధపడి సిద్ధం చేసి ఉంచగలగాలి. జక్కయ్య తన జీవితంలో ఆయన చేస్తూ వచ్చిన సందర్భం తిరగానే ఆయన ఏం చేసిండ? త్వరపడి, చాలా బాగుంటుంది ఆ సందర్భం. మన సువార్తలు చెప్తూ వస్తుందా ఆయన ఏం చేసి ఆ కింద రాయబడు జక్కయ్య, ఆ కింద రాయబడుతుంది, బస చేయవలనని జక్కయ్య నిలబడి ఎదుగు 5వ వచనంలో 5వ వచనం రాడి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి, జక్కయ్య దిగుము, నేడు నీ ఇంట్లో ఉండవలసిందని అతను చెప్పగా అతడు త్వరగా దిగి ఏం చేసినట్ట? సంతోషంతో ఆయనను ఏం చేసినట్ట? ఎట్లా చేసుకున్నట్ట? సంతోషంతో చేసుకున్నాను. ఈరోజు ప్రభు మనం కూడా ఎట్లా చేసుకోవాలంటే సంతోషంతో చేసుకోవాలి. నిజమైన లోక రక్షకుడు, ఆయన పాపల రక్షకుడు, పాపం నుంచి విమోచన కలిగించడానికి వచ్చి ఈ లోకంలో దేని ద్వారా, అందుకనే గ్రంథాలు చెప్తాయి, రక్తం వలన, మేకల రక్తం వలన, గొర్రెల రక్తం వలన, కోళ్ళ రక్తం, దేని వలన ఆయన కూడా పాప విమోచన అనేది అంటే ఏం కాదంట, జరగదు అంట, లేదు అని దేవుని ఒక వాక్యం సరే. అది ఇవ్వడానికి ప్రభు ఏం చేసినట్ట? విమోచకునిగా వచ్చిన. అందుకని యోబు భక్తుడు రాస్తాడు, నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుతాను. యేసు ప్రభు పుట్టక ముందే ప్రవచనాలు భక్తుల దగ్గర, ఎంత మంచి భక్తులు,
ఎంత ఆంతర్యం కలిగినటువంటి వ్యక్తి, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తి. వాళ్ళ కోసం కనీసం మనం చదవడానికి కూడా కొన్నిసార్లు అవకాశం లేదు, కొన్నిసార్లు ఉండి కూడా చదవలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి మన యొక్క విశ్వాస యాత్ర కొనసాగుతుంది. కానీ వాళ్ళకు గ్రంథాలు లేవు అప్పట్లో ధర్మశాస్త్రం లేదు. యోగు ఆయన కూడా రాసి, నా విమోచకుడు ఖచ్చితంగా సజీవుడుగా నిలబడతాడు. ఈ రోజు చేరవచ్చిన మనం కూడా ఆయన ఎట్లా చేస్తున్నాడంట, త్వరపడి ప్రభుని సంతోషంగా చేర్చుకోండి. ఈ రోజు చేరవలసిన సంఘమా, నీవు కూడా ఏం చేయాలంటే త్వరపడాలి, సిద్ధపడాలి, సంతోషంతో గద్దులైన ప్రభు నా రక్షకుడు నా కోసం పుట్టిండు కదా, ఇంకా 8 రోజులు నువ్వు ప్రభుని చేర్చుకోకుండా ఉండగలవు. మోసపోబడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నువ్వు దేవుడి కోసం ప్రయాసపడుతున్నావు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వవలసిన బహుమానం ఇస్తాడు, అందులో నో డౌట్. కుటుంబం కోసమా, రాజకీయం కోసమా, బయట దాని కోసమా, వ్యభిచారం కోసం, పాపం ఏది చేసినా అదే కోసం. కనుక మన జీవితంలో మంచి దాన్ని కోయడానికి మనం ఏం చేయాలి, సిద్ధపడాలి. తన జీవితంలో ఆయన సంతోషంగా చేర్చుకున్నాడు. అందరికీ ఏమనిపించిందంటే, ఈయన పొలంలో నిండిపోయాడు, వాడు పాపి కదా, పాపిన మనసుతో ఏం చేస్తున్నాడంట, బస చేయడానికి వెళ్ళినాడు. ఏం చేయడానికి వెళ్ళినాడ, ఆ ఇంట్లో ఉండడానికి పోయినట్ట. ప్రభు భోజనం చేయడానికి పోలే. అందరికి అక్కడ రాస్తూ పోతాడు, బస అంటే అక్కడ ఉండడానికే ప్రభు ఇష్టపడ్డాడు. ఈరోజు ప్రభువును నువ్వు ఒకవేళ చేర్చుకుంటే నీతో ఈ 2024 సంవత్సరం, ఈ చివరి మాసంలో కాకుండా నూతన సంవత్సరం కూడా ప్రభు నీకేం కావాలే, బస చేసేవాడిగా నీ జీవితంలో ఉండగలగాలి. పోయిన సంవత్సరం అయినా ఈ సంవత్సరం ఉదయం ఏమంటారు, స్టార్టింగ్లో ఎన్నో వాగ్దానాలు చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనకు జ్ఞాపకం ఉన్నాయంటరా, ఉండొచ్చు అంటారా, కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. ప్రభు నీతో మాట్లాడు, ఆయన సంతోషంలో నువ్వు పాల్గొన్నావు, ఆయన నీతో బస చేయడానికంట. అందరూ కూడా చదువుకున్నారు నీకోసం, అందరూ ఏమని అనుకోని ఏట్లా వాడని వాళ్ళు నీకు సంబంధం. ప్రభు నీకోసం వచ్చాడు, నీ ఇంట్లో ఉండడానికి వచ్చాడు. నీ హృదయం అనే తలుపు తెలిసినావా, నీకు సంతోషం, నీకు సమాధానం, నీకు నెమ్మది. ఆ కింద రాయబడుతూ వచ్చినటువంటి సందర్భం 2వ రాయబడుతూ 9వ వచనం ఏంటంటే, అందుకు యేసు అతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట, ఎప్పుడు వచ్చింది రక్షణ? ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన సంతోషంగా చేర్చుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు ఆ ఇంట్లో బస చేశాడో, ఆయనకి ఏమొచ్చిందంట, రక్షణ అనేది వచ్చింది. మన జీవితంలో ఏం రావాలి, ఆయన మనం చేర్చుకోగలగాలి. ఆయన మన జీవితంలో సంతోషంగా ఆయనతో మనం బస చేయగలగాలి. ఆ బస చేసినప్పుడు, ఆయనను చేర్చుకున్నప్పుడు మనం కూడా ఎవరు కుమారులు మనబడతామంట, అబ్రహాము కుమారుడే. ఈ రోజు మనం మనబడాలి లోకంలో. ఇతను నిజంగా యేసు ప్రభు కుమారుడే, యేసు ప్రభు కుమార్తెనే. ఈయన చక్కనైనటువంటి విశ్వాసి, లేకపోతే చక్కనైనటువంటి కాపరి, లేకపోతే చక్కనైనటువంటి సంఘ పెద్ద, చక్కనైనటువంటి సేవకుడు అని మనం అనిపించుకోగలగాలి. ఏం చేయగలగాలి, మన జీవితంలో అనిపించుకోగలదు. దాదాపు జరిగిపోయినా కదా, 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వృద్ధాప్యానికి వచ్చాం, ఇంకా ఎప్పుడు అనిపించుకుంటామా? ఎప్పుడో ఒక సేవకుడిగా మనం నిలబడగలం, ఎప్పుడో ఒక విశ్వాసిగా నిలబడగలం, ఎప్పుడో ప్రభు మనం చూసి పలానా బిడ్డ నమ్మకమైన మంచి దాసుడా అని ఎప్పుడు అనిపించుకోగలం. పట్టు వస్త్రాలు ధరించాం, నీకు కాదని అన్నాడు, మంచిది, చాలా సంతోషం. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఆయన పలానా కుమారుడు ఉన్నాడు కదా, వీడు నిజంగా నా సేవకుడే, నిజంగా విశ్వాసే, నిజంగా సంఘ పెద్దనే, నిజంగా ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి బిడ్డని అనే ముద్ర మన మీద పడగలగాలి. ఒకవేళ ఏది వచ్చినా, ఏ అడ్డంకి వచ్చినా, రానున్న దినంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నీవు ఆయన అబ్రహాము కుమారుడుగా ఆ రోజు ఆ బిడ్డ ఏ రకంగా అనిపించాడు, నీవు నేను కూడా ఆ రీతిగా అనిపించగలగాలి. రోజుకో ఏమంటుందని ఉసిరివేలు ఉంటుంది కదా, చూసారు ఎప్పుడన్నా ఉసిరివేలు? అదేం చేస్తారంట, రంగులు ఏం చేస్తారంట, బాబు చాలా తెలుసు నాకంటే. మన జీవితం అటువంటి జీవితం ఎప్పటికైనా అలానే నిలబడేటటువంటి జీవితం మన జీవితం. అక్కడ రాయబడింది అంటే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట, రక్షణ. బిడ్డ, ఈరోజు నేను అడుగుతున్నా, నీకు రక్షణ వచ్చిందంటవా? వచ్చిందంటవా? వచ్చింది. నిర్ధారణ మనం చేయగలగాలి, సంతోషంగా ఉండగలగాలి. ఆయనతో చెప్తున్నాడు ప్రభు, ఏమని చెప్తున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతనికి ఏమొచ్చింది, రక్షణ అనేది వచ్చింది. మొట్టమొదటిగా మన జీవితంలో ప్రభువు జన్మిస్తే మన ఇంట్లో ఉండగలగాలి. రెండవది, మనకు రక్షణ అనుభవించగలగాలి. ప్రభు చెప్పగలగాలి, పలానా బిడ్డ, పలానా కుమార్తె, పలానా.
నువ్వు కాలేజీలో వెళ్ళినా అదే రకంగా ఉండాలి, నువ్వు పనికాడ ఉన్నా అదే రకంగా ఉండాలి, బయట ఉన్న అదే రకంగా ఉండాలి, ఇంట్లో ఉన్న అదే రకంగా ఉండగలగాలి, మందిరంలో ఉన్న అదే రకంగా ఉండాలి. ఇంకో మాట నేను ఎక్కువ చెప్తాను, నువ్వు మందిరంలో ఎట్లా ఉంటావో నాకు తెలియదు, కానీ బయట సమాజానికి వెళ్తూ చూసినావా నువ్వు విశ్వాసిగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకో తెలుసా, సంఘంలో అందరు విశ్వాసం ఉంటున్నారు, అందరు తెల్ల బట్టలు వేసుకుంటారు. బయట బయట ఎట్లుంది మన జీవితం ఒక విశ్వాసిగా ఉండగలరు, రక్షణ అనుభవించిన వారిగా కనబడాలి. అక్కడ రాయబడుతుంది మన జీవితం మొట్టమొదటిగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ ఆయన మనని కుమారుడిగా రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. మూడోది మనందరం కూడా ఇంట్లో పరిచయం అయితే వచ్చినటువంటి మాటని ఓ చదువుతారా? లూకాసు సువార్త చదువుతారా? లూకాసు సువార్త 23వ అధ్యాయం. చాలా అక్కడ రాయబడింది ఏమనంటే, అందుకు యేసు ప్రభు అంటే ఏమన్నాడంటే ఆయనతో ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటామంట? పరదైసులో. అక్కడ అంటలేండి, నేడు నీవు ఎక్కడ ఉండాలి? పరదైసులో ఉండాలి. నాకు తెలిసి చివరిసారి నేడు అనే మాట ఈ 1150 వచనాలు ఇక్కడే కనబడుతుంది. ఆయన రాస్తూ వచ్చినటువంటి మాట భక్తుడు రాస్తున్నాడు ఏమనంటే, అందుకు యేసు అన్నాడు ఏమన్నాడంట, నేడు నీవు నాతో కూడా పరదేశులో. ఇది మానవ కోటికి నిరీక్షణ. ఈరోజు మన జీవితంలో నీ పక్కవాడు ఏమనుకుంటున్నా పర్వాలేదు, ఏమని అనుకోని పర్వాలేదు, కానీ ఒకనొక దిన ప్రభు నిన్ను పిలుస్తాడు. ఏం చేస్తాడంట? ప్రభు నిన్ను పిలుస్తాడు. ఆ పిలిచేటటువంటి సన్నివేశంలో నువ్వు ఎక్కడ ఉండాలంటే పరదేశులో ఉండగలగాలి. నిన్న కూడా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఒకసారి భూకంపం కలిగింది ఇక్కడ మొన్న 15 days బ్యాక్. ఇంతకుముందు ఒకసారి భూకంపం కలిగింది. ఏమైనా ఐడియా ఉందా మీకు? మేము అందరం ఇక్కడ మందిరంలో ఉన్నాం. ఆ రోజు ఫ్రైడే వచ్చిన వాళ్ళు తెలుసు, రాను మనకేం తెలుసు. అది రోజు ఇక్కడనే ఉన్నాం. కొంతమంది చాలా మంది బయట ఉంటారు కదా అనుకుందాం. మేము అనుకున్నటువంటి మాట ఏంటంటే, సరే నువ్వు పాపివా పరిశుద్ధివా పక్కన పెడదాం, కనీసం దేవుడు మందిరంలో ఉండి ప్రభు వచ్చినట్టుకో ఇక్కడ ఉంటే కనీసం అని చూడనైనా చూస్తాడు ఆయన. అర్థమైంది? ఆయన దేవుడు మందిరంలో ఉంటే కనీసం చూడనైనా చూస్తాడు. అరే బలా నమ్మకమైన మంచి దాసుడు, నువ్వు మందిరంలో ఉన్నందుకే నువ్వు పరదేశంలో కనబడుతూ బిడ్డ అనేటటువంటి అనుభవం ఉన్న మనం తీసుకెళ్తే ఎంత బాగుంది. కనుక నేను మందిరానికి వెళ్తున్నాను. ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, ప్రపంచంలో ఎక్కడికైనా. ఎందుకంటే ఇదే మన గల్లీ దేవుడు ఏం కాదు, ఢిల్లీ దేవుడు అంతకంటే కూడా కాదు. ప్రపంచంలో ఈ రోజు ఆరాధింపబడుతున్నట్టు క్రీస్తు ఆరాధన ఈ రోజు దేశవ్యాప్తంగా కాదు, దేశాల వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక చోట ప్రతి దేశంలో మన ప్రభువు ఆరాధింపబడుతున్నాడు, మన ప్రభువు పూజింపబడుతున్నాడు. అటువంటి దేవుడు మనం ఆరాధిస్తాం. అటువంటి దేవుడు మన పూజ నిశ్చితంగా మన ప్రభుని ఆరాధించగలం, నిశ్చితంగా బలముతో ఆయనని మనం సేవించగలం. ఒక మాట చెప్పాలన్నా, ఒకవేళ మన మోదీ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ప్రధానమంత్రి మోదీ అయినా ఢిల్లీలో ఉంటాడు, తెలుసు కదండి. ఆయన ఇక్కడ ఉంటే ఈరోజు మన దగ్గర దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎంత రూపాగా తిరుగుతున్నారు ఎప్పుడో చూసిరా? ఎంత రూపాగా తిరుగుతున్నారు. మా నాయకుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ. ఒకవేళ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం చేత అవసరం లేదు, కానీ మా నాయకుడు దేశాన్ని ఏలుతున్నాడు, రూపాగా తిరుగుతున్నాడు. మన దేవుడు దేని వెళ్తున్నాడంట? ప్రపంచాన్ని వెళ్తున్నాడు. మనం ఎంత ధీటుగా ఉండగలగాలి. అర్థమైంది కదా? అంత ధీటుగా ఉండగలరు. రక్షకుడు మనకు వచ్చింది, ఆయన రక్షణ మనం అనుభవించడానికి వచ్చింది. ఆయన మనకు అభిషక్తుడుగా నిలబడ్డాడు. ఒకవేళ మనం చనిపోయినా, ఒకవేళ మనం నిద్రించినా, ఒకవేళ మనం నిరీక్షణ లేని ఇతరుల వారు ఏడవకుండా ఎట్లున్నారంట, నేడు మనం ఇక్కడ చనిపోతే పరదేశంలో ఉండేటటువంటి అనుభవం గుండా వెళ్ళగలగాలి. అటువంటి రక్షణ మనము పొందుకోగలి, అటువంటి రక్షణ గుండా వెళ్ళగలిగాడు. అటువంటి వారికి ఈ క్రిస్టమస్ ఆరాధన చెందుతుంది. నువ్వు ఆరాధించవా? నిజముగానే నువ్వు పూర్ణాంతర్యంలో నుంచి ఆయన ఆరాధించగలవు. నాకు తెలిసి ఈరోజు నేను కరెక్ట్ 5:29 సెల్లో చూసాను. చాలా రోజులే చూడక, ఆ టైం చూడక. ఈరోజు నాకు కరెక్ట్ సెల్ 5:29కి మోగింది. అప్పుడు చూడ దేవుడు మందిరంలో ఉండే అనుభవం దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. దేవుడు మందిరంలో ఏ పని చేసిన పాపం ఎవరో బిడ్డలు అందరూ కూడా ఒక వారం నుంచి ఎంత కష్టపడుతుంది. దీంతో పాటు అందరూ కూడా రక్షింపబడితే, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది ఈ మందిరం ఖచ్చితంగా చెప్పగలరు కూలగొట్టాల్సి వస్తుంది. అర్థమైందా? ఈ మందిరం ఏం చేయబడుతుంది? ఖచ్చితంగా కూలగొట్టాల్సింది.
ఎంతో మంది దాదాపు నాకు తెలిసి ఒక మేము ప్రేమాపీఠం మన అక్కడ క్యాన్వస్ పోయినప్పుడు కనీసం 38 మంది అందరూ కూడా ఏమని పెట్టారు, ఇద్దరు ముగ్గురు మేము తప్ప మిగతా వాళ్ళంతా ఉండేది. వీళ్ళందరూ కూడా రక్షింపబడాలి, వీళ్ళందరూ పాపక్షమాపణ పొందగలగాలి, వీళ్ళందరి హృదయంలో ప్రభువు నివసించగలగాలి. వీరందరి ప్రభువు కూడా ఈమె కూడా నా కుమార్తె, ఈయన కూడా నా కుమారుడే అంటే ఎంత బాగుంది. ఒకవేళ మనం ఎప్పుడన్నా ప్రభువు మిస్ అయ్యామను పరదేశంలో ఉండగలిగితే ఎంత బాగుంది. ఇది సంతోషం, ఇది సంబరం, ఇది ఆనందం. ఈ సందర్భంలో ఈ సన్నివేశంలో ఈ సందర్భంలో ఈ యొక్క సందడిలో మనము మునిగి తేలగలగాలి. ఆ ప్రభు రక్షకుడిగా మన జీవితంలో ఉదయించగలగాలి. మొదటిగా మనం చూస్తూ వచ్చాం, ఆయన మన ఇంట్లో ఉండడం ఇష్టం. రెండవది, నిన్ను నన్నైనా ఒక కుమారునిగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మనము ఇక్కడ మిస్ అయితే ఎక్కడ ఉండాలంట? పరదేశంలో. అటువంటి నిరీక్షణ కలిగి ఈ విశ్వాస యాత్రను మనం కొనసాగించాలి. ఏది ఏమైనప్పటికీ నమ్మి. అందుకనే భక్తుడు రాస్తూ, కాడి మీద చేతి వేసి వెనుక తీయవాడు నాకు పాత్రుడు కాదు. మరి రక్షింపబడిన కదా నువ్వు, కాడి మీద చేతి వేసి వెనుక మీరు ఏం కావాలంటావు? ఆయన పాత్రుడిని కాదు, పాత్రుడని కూడా కాదు. అందుకనే ఆనంద్ జయకుమార్ అన్నాడు, కాడి మీద చేతి వేసి వెనుక తీసుకోవాలి నాకు పాత్రుడు కాడని. ఆ మాట కదా దాని అలా ఆ చరణంలో ఆయన రాసి చూశాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నేడు అని ఈ దినము ప్రభు మనకిచ్చాడు. చాలా మందికి లేదు. మీకు తెలుసా, ఇది కానీ మనం దాటిపోతే కనీసం కిషన్ బాగ్లో కూడా 5 కిలోమీటర్ల దూరం లేదు. కిషన్ బాగ్ ఎంత దూరం? 5 కిలోమీటర్లు. ఒకవేళ ఈస్ట్ మధ్య అంటే కోనే అంటే ఏమంటారు? ఆయన ఎవరంటారు. ఇంకా చాలా మంది రక్షింపబడాలి, చాలా మంది మారు మనసు పొందాలి, చాలా మందికి ప్రభు తెలియగలగాలి. మనం అనుకుంటాం అందరికీ తెలియదు బిడ్డ. హైదరాబాద్లో చాలా మంది లేదు. ఒకవేళ నువ్వు సుల్తాన్ ఎప్పుడైనా మధ్యలో కానీ ఏ సీజన్లో పోయినావు, నువ్వు ఎందుకు వచ్చినావు కూడా తెలియదు. నువ్వు ఎందుకు వచ్చినావు కూడా ఈ సమస్య అంటే నువ్వు పైదవా కవ్వు అంటాడు ఆయన. కనుక నీ మీద నా మీద భారము లేదంటవా? ఉన్నదంటవా? ఈరోజు మన సంతోషం అందరికీ పంచగలిగాలి. ఈ సంతోషంలో అందరూ పాల్పొందే రీతిగా మన జీవితంలో మొదటిగా ప్రభు మన హృదయంలో నివసించగలిగి ఆయన రక్షకుడుగా మనకు ఉండగలగాలి. ఒకవేళ మనము నిద్రిస్తే, ఒకవేళ మనం నిరీక్షణ కలిగి ఉంటే పరదేశంలో ఉండగలగాలి. ఆ రీతిగా ఈ క్రిస్మస్ వేడుకలో మనం అనేకులకు ప్రచురించాలి. అందుకని నేను రాస్తూ వచ్చినటువంటి మాట అది 19లో 10 రాసి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చింది. కనుక ప్రభు మనం నశించిపోతున్నటువంటి మనని వెతికి రక్షించాలి. ఈరోజు సంతోషంలో పాల్పొందుతున్నామంటే ఊరికే వచ్చింది కాదు. ఊరికే వచ్చిందా? ఊరికే కొత్త బట్టలు కట్టినావా, పట్టు చీర కట్టినావా? దేవుని మందిరంలో ఆనందిస్తాం. ఆయన క్రయధనం, ఆయన రక్త ప్రోక్షణ, ఆయన ఆ రోజు సిలువ మీద తన రక్తం అంతా కూడా కార్చి, ఆయన రక్తం అంత చివరి బొట్టు వారు కూడా ఇందులో ఈ భాగంలోనే మనకు కనబడుతూ వచ్చినటువంటి సందర్భం అక్కడ 19లో మనకి కనబడుతూ వస్తుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. గొప్ప శబ్దంతో ప్రభు ఏం చేసినట్ట? తన ప్రాణాన్ని విడిచింది. ఎందుకు తెలుసా? నిన్ను కాపాడుకోవడానికి, నన్ను కాపాడుకోవడానికి. కనుక మన జీవితంలో ఆయనను ఇంకా నువ్వు చేర్చుకోలేదా? సొంత చేర్చుకోలేదు. ఈరోజు ప్రభువా, నా హృదయంలోనికి నీవు కూడా రా ప్రభువా. నా హృదయం అనేటటువంటి మనసును నేను తెరుస్తున్నాను. నా హృదయంలో నీవు నివసించు. ఆయన నివసిస్తే ఏం జరుగుతుంది? ఆయన రాస్తూ వస్తాడు. చెక్కాడు ఏమంటాడు? అయ్యా, నేను ఎంతైతే సంపాదించిందో దానికి 4 రేట్లు ఎక్కువ చేస్తాను, నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ రీతిగా నీవు మార్పు చెందగలిగా. అది ప్రభు కోరుతున్నాడు. అది ప్రభు కోరుతున్నాడు. మన జీవితంలో అటువంటి విశ్వాస యాత్రను మనం కొనసాగిస్తే ఎంత బాగుంది. ఆయన రక్షణ పొందుకున్నాం. ఈ ఇంటికి నిజంగా రక్షణ వచ్చింది. నీకు వచ్చిందా? బిడ్డ? ఇట్లా గుండె లాస్ట్ వారం ఎవరో చెప్తే మనకు అవసరం లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావు. నీ గుండె మీద నువ్వు ఇలా చేయి తీసుకో. నీ ఆధ్యాత్మిక జీవితం ఏ రీతిగా ఉన్నది? ఎవరో చెప్పని అవసరం. పాస్టర్ ఇంకో అయినా తర్వాత చేయవచ్చిన మీ అందరూ కూడా ఇలా గుండె మీద చేతి వేసుకుంటే నీకు అనిపించగలగాలి, నీ హృదయంలో ప్రభు ఉన్నాడు, నీకు రక్షణ వచ్చి ఉన్నది, నువ్వు పరదేశంలో ఉండగలవు అనే 3 నిరీక్షణ ప్రభు నీకు ఇస్తే ఎంత బాగుంది. లేకపోతే నువ్వు ఈరోజు ప్రభు నాడు, ప్రభువా, నేను రక్షకుడిగా నీ పుట్టినావు కదా, నీవు నా హృదయంలో
ఉండు, నాకు రక్షణ దయచేయి, పరదేశంలో నిండి యోగ్యత నాకు దయచేయి ప్రభు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందు సమయం చిన్న మనందరూ కూడా తల్లు ఉంచుతాం. ఒక చిన్న ప్రార్థన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు, ఒక్కరు కూడా లేచిపోవద్దు, అటు ఇటు తిరగదు. ఉన్న పాటన నీ మనసు, నీ ఆలోచన, దేవుడు ఎన్నో దయచేశాడు కదా నీకు. చాలా మంది మన మధ్యలో ఉన్నటువంటి వారు లేని రోజు, చాలా మంది నిద్రించారు మన బంధువులు, మనకు తెలిసిన వారు. ఎందుకు ప్రభు నీకు ఆ రక్షకుడు నీ హృదయంలో జీవించాలని ఇక్కడి వరకు నేను మందిరాన్ని తీసుకొచ్చాను. బిడ్డ, సహోదరి, సహోదరుడా, నేడు రక్షకుడు ఉదయించు. ఆ ఉదయించిన ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. ఆ ఉన్న ప్రభువుకి రక్షణ అనుభవిస్తున్నావు. రక్షణ అనుభవిస్తున్న నీవు పరదేశంలో నిలబడగలవా? ఉండగలవా? ఉండకపోతే ఇదే ప్రభు పిలుపు, ఇదే ఆనవాడు. సంతోషకరమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచును. ఇంత మంచి మాట పొరపాటును కూడా విడిచిపెట్టకుండా ప్రభుని అంగీకరిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించి, ఒకసారి ప్రభు సన్నిధిలో అన్ని పక్కన పెట్టు, నీ మనసు ప్రభుకి అప్పగించు. ప్రభువా, ప్రభువా, ప్రభువా. నేడు అనే మాట మేము ధ్యానిస్తూ వచ్చాం. చెక్కయ్య ఇంట్లో మీరు చేరాలి, రక్షణ పొందుకున్నాడు. నాయన పరదేశంలో నిలబడుతూ వచ్చిన ఆ వ్యక్తి మా జీవితంలో మేము కూడా ఈ క్రిస్మస్ దినాన రక్షకుడుగా ఉదయించండి. మా ఇంట్లో ఉండండి. పరదేశంలో కనబడే అనుభవాన్ని మాకు ఇవ్వండి ప్రభువాని ఒక మంచి తీర్మానం, ఒక మంచి ఆలోచన, ఒక మంచి సిద్ధాంతం తెలుసుకొని ఇక నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేశాం. అటు మాట దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.